సన్నిధిలో తాంత్రిక పూజల వివాదం ముదురుతోంది. అర్ధరాత్రి తాంత్రిక పూజలు చేశారన్న ఆరోపణలతో వేద పండితుడు గంటి రాధాకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసిన ఆలయ ఈవో తాజాగా అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. దీంతో ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీశైలంలో అర్ధరాత్రి తాంత్రిక పూజల వివాదంపై ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి స్పందించారు. అర్ధరాత్రి తాంత్రిక పూజలు, హోమాలు నిర్వహించారంటూ వేద పండితులు గంటి రాధాకృష్ణపై వచ్చిన ఆరోపణలు నిజమేనంటూ ఈవో అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు విడుదల చేశారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో పూజలు నిషేధమని, ఆ విషయం తెలిసి కూడా వేద పండితులు గంటి రాధాకృష్ణ పూజలు, హోమాలు చేసినట్లు ఆగమన సభ కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టిందని ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. అంతేకాకుండా రాజ్యాంగ పదవిలో ఉన్న వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, బయటి వ్యక్తులతో కలిసి అమ్మవారి గుడిలో భోజనం చేయడం, విధుల్లో ఉన్నప్పుడే ఆలయంలో నిద్రపోవడం వంటి అపవిత్ర పనులు చేసినట్లు నివేదిక సమర్పించిందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ వ్యవహారంపై గంటి రాధాకృష్ణ 15 రోజుల్లో సంజాయిషీ ఇవ్వొచ్చని ఈవో స్పష్టం చేశారు. కోర్టులో అమ్మవారి యొక్క కోర్టులో అంటే అమ్మవారికి నైవేద్యం తయారు చేసేటటువంటి ఇతను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి అపవిత్రంగా భోజనాలు అవి చేసి అమ్మవారికి నివేదించేటటువంటి ఆ నైవేద్యానికి అపవిత్రత ఎంగిలి ఆపాదించాడని, అదేవిధంగా మడిబట్టలు కూడా అక్కడే మార్చుకోవడం జరుగుతుందని, అదేవిధంగా అక్కడే కూర్చొని ఉన్నతాధికారులను కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులను కూడా అపహాస్యమైనటువంటి అసభ్యమైన పదజాలంతో ఈ వ్యక్తి చేశాడని వీడియోలతో ఆధారంగా నిరూపించి నాకు అందించడం జరిగింది. అయితే అంతకుముందు తాను ఈవోకు సహకరించలేదనే కారణంతో కక్షగట్టి ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారన్న రాధాకృష్ణ మరిప్పుడు ఏం చెబుతారో చూడాలి.